నీకు సహాయం చేసినట్టు నేను యెహోషువకి సహాయం చేస్తాను. ఒక పనివాడు, కానీ దేవుడు గొప్ప తలంపులు. 40 ఏళ్ళు పనివాడిగా ఉన్నాడండి, కానీ గొప్ప నాయకుడిగా దేవుడి చేత కోరుకొనబడ్డాడు. ఎలీషాను దేవుడు పిలిచినప్పుడు ఏలియా వెళ్ళి అతని మీద దుప్పటేసినప్పుడు అతడు 12 అరకలు పెట్టి భూమి దున్నుతున్నాడంట. 12 అరక అతను దున్నుతున్నాడండి. అంతే ఎంత పెద్ద భూస్వామం ఆలోచన చేయండి. బోల్డ్ మంది పనులను పెట్టుకొని, మీకు అరకలంటే తెలియమేమో, 12 ట్రాక్టర్లు పెట్టి భూమి దున్నుతున్నాడంట. 12వ ట్రాక్టర్ ఆయన నడుపుతున్నాడంట. అంటే ఎంత బాధ్యత కలిగినోడో, ఎంత గొప్ప ధనవంతుడో చూడండి. దుప్పటి వేసి ప్రభుడిని పిలుస్తున్నాడు అనగానే పంట ఇంటికి చేర్చి వస్తాను అన్నాడా? ఏంటండి, మా అమ్మ నాన్నకి చెప్పొస్తానయ్యా అని చెప్పి ఊరందరికీ చెప్పి, అమ్మ నాన్నకి చెప్పొస్తానంటే నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు కోరుకున్నాడమ్మా, నన్ను దేవుడు పిలిచాడు, నాన్న దేవుడు పెట్టినాయన నేను అని చెప్పడానికి వెళ్ళాడు. ఎంత సంతోషమైందంటే ఆ నాగళ్ళన్నీ పగలగొట్టి ఆ ఎద్దుల్ని బలిచ్చి ఆ భోజనం ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టి సేవకి వెళ్తున్నానని చెప్పాడండి. సంతోషంగా పెళ్లి చేసుకున్నంత సంతోషం. బాబా మళ్ళీ ఎప్పుడు వచ్చి ఈ అరకలు దున్నకుండా, ఈ అరకలు నాకు అక్కర్లే. కొంతమంది చూద్దాం, సేవ 3 రోజులు చూద్దాం, నేను లాంగ్ లీవ్ పెట్టి వస్తానండి, ఇక్కడ చూస్తా, సేవ బాగుంటే ఓకే, లేకపోతే ఐ గో బ్యాక్ టు మై జాబ్లోకి వెళ్ళిపోతా. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాదు. సేవ అంటే ఎందుకంటే బాధపడతారు? పిచ్చి పిచ్చి సేవకులను చూస్తున్నారు మీరు. సరైన సేవకులను చాలా మందిని చూడలేకపోతున్నాం ఈ రోజున. అరే, సేవ అంటే ఎంత గొప్ప భాగ్యం, సేవ అంటే ఎంత గొప్ప శ్లాఘ్యత. డేవిడ్ బ్రెయినర్ అన్నాడు, నా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఊరూరు తిరుగుతూ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పరలోకపు సంగతులు బోధించడానికి, రోగులను స్వస్థపరచడానికి చేసిన ఆ సేవ వంటి సేవ, ఆ ఉద్యోగం వంటి ఉద్యోగం నాకు దేవుడు ఇస్తే అంతకంటే పిచ్చిన పెద్ద ఉద్యోగం ఉందా? దేవుని చిత్తమును ఎరగటం నేర్చుకోండి. దేవుని చిత్తములో ఎలీషా అక్కడికి వెళ్ళాడండి. అంత గొప్ప ధనవంతుడు వెళ్ళాడు ఏలియా దగ్గరికి. వెళ్తే ఏమయ్యాడో తెలుసా? ఏలియా ఎత్తబడిన తర్వాత ఆ రాజుగారు అడుగుతున్నారు, ప్రవక్త ఎవరు ఉన్నాడంటే ఏలియా లేడండి అంటే, ఇంకెవరైనా ఉన్నారా ప్రవక్తలు అడిగితే ఏం చెప్పారో తెలుసండి? ఎలా ఇంట్రొడ్యూస్ చేశారో తెలుసా ఎలీషాని? ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా ఉన్నాడు. ఏం చేశాడంటే ఆయన అంటే ఏంటి? పరిచారకుడు అన్నమాట. ఎలీషా ఏలియా దగ్గర ఎలా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. ఒరే, ఇంత ఆస్తులు పెట్టుకొని, ఇంత ఆధిక్యతలు పెట్టుకొని సేవ అంటూ పోయి అక్కడ ఏం చేసావురా, ఒరే పని చేస్తున్నావురా అని ఎవడన్నా అన్నాడేమో, కానీ ఎలీషా దానికోసం ఎప్పుడు ఏడవలేదు. ఏంటండి, నువ్వు బేతేల్లో ఉండు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని ఏలియా ఎలీషాతో చెప్తా అన్నాడు. నేను నీతోటే వస్తా. బేతేలు అంటే దేవుని మందిరం. నువ్వు మందిరం చూసుకో ఎలీషా, నేను దేవుని వెళ్ళిపోతున్నానంటే నేను నీతోటే వస్తా. ఎరికో వెళ్ళాడు. నువ్వు ఎరికోలోనే ఉండు. ఎరికో అంటే యుద్ధం, సువార్త సేవ, పోరాటం సాతానుతో. ఏంటంటే నిజమైన సువార్త సేవ యుద్ధం. మీకు తెలుసో తెలీదో? సేవ అంటే చీకటి శక్తులతో పోరాడటం, దురాత్మల సమూహాలతో పోరాడటం, బలవంతుడైన సాతాను బంధించి వాడి ఒళ్ళో నిద్రపోతున్న ఆత్మలను రక్షించడం సేవ. సేవ అంటే ప్రసంగాలు చేయటం, సేవ అంటే పాటలు పాడటం, సేవ అంటే ఇంకేదో అనుకుంటున్నారు. కానీ సేవ అంటే సాతానుతో పోరాడాలి. ప్రార్థనలో సాతాను జయించాలి. విశ్వాసంతో సాతాను బంధించిన మనుషుల్ని, తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దుర్మార్గుల్ని, పాపుల్ని, మూర్ఖుల్ని విడిపించాలి సాతాను చేతుల్లో నుంచి. అది నిజమైన సేవ. బంధించబడిన వారిని విడిపించాలి, కృంగిన వారిని లేవనెత్తాలి, కట్టబడిన వారి కట్లు తెప్పాలి. అది యేసయ్య చేసిన సేవ. అది నిజమైన సేవకుడు చేయవలసిన సేవ. ఏ మీడియా వాడినా, ఏ విధంగా చేసినా దాని గురి ఏంటంటే ఒక ఆత్మను సాతాను ఒడిలో నుంచి విడిపించాలి, సాతాను కట్ల నుంచి తప్పించాలి, నిత్య నరకానికి పోయేవాడిని పరలోక రాజ్యానికి చేర్చాలి అనే ఆశ. అదే ఆశ. ఎరికోలో ఉండైతే సువార్త సేవ చేసుకో. నేను యోర్దానికి పోతున్నాను. యోర్దాన్ అంటే మరణం. ఏంటండి, నేను చనిపోబోతున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అంటే ఏమన్నాడు ఎలీషా?
యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను, నీతో పాటు మరణించడానికి కూడా నేను సిద్ధమే. ఆ యోర్దాను నది దాటుతున్నప్పుడు అన్నాడు, నేను నీ దగ్గర నుంచి తీసివేయబడక ముందు నీకేం కావాలో కోరుకో. ఏమడిగాడండి? ఏమడిగాడు? మొత్తం ప్రెసిడెంట్షిప్ నాకు ఇచ్చేయనైనా, డాక్యుమెంట్స్ రాసి ఇచ్చేయమన్నాడా? ఏమడిగాడండి? ఏదమ్మా? నీ ఆత్మ కాదమ్మా, నీ ఆత్మ కాదు, నీ మీదనున్న ఆత్మలో ఈ రోజుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీలాగా ఉండాలనుకుంటున్నామండి అంటారు. మీలాగా ఉంటే ఏం ప్రయోజనం? నిన్ను దేవుడు అభిషేకించిన ఆత్మ నాకు కావాలి. నిన్ను ఇలా వాడుకుంటున్నాడు దేవుడు, చూడు, ఆ దేవుడు అభిషేకం నాకు కావాలి. ఈ జైపాల్ అభిషేకం వేస్ట్. జైపాల్ లాగా ఉండాలని ఎవరు అనకంటే. జైపాలు మీద ఉన్న ఆత్మ తీసివేయబడితే జైపాలు ఒట్టిపాలే, నీళ్ళపాలు, ఏరుపాలు. ఏంటంటే నీ మీద ఉన్న ఆత్మ నిన్ను ఇంతగా వాడుకుంటున్నాడు చూడు దేవుడు, నిన్నెంతగా పరిశుద్ధపరిచాడు చూడు దేవుడు, నిన్నెంతగా అభిషేకించాడు చూడు దేవుడు, నిన్నెంతగా నీ మీద ఉండి నడిపిస్తున్నాడు చూడు, ఆ ఆత్మలో నాకు రెండంతలు కావాలన్నాడు. ఎంత గొప్ప కోరిక. మీరు బైబిల్ చదివితే ఏలియా కంటే ఎలీషా రెండంతలు ఎక్కువ అద్భుతాలు చేశాడు. యవ్వన కాలంలో నలిగాడు, యవ్వనస్తుడిగా పరిచారకుడిగా మిగిలాడు, కానీ తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. బైబిల్ రాయబడింది, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద అన్నికి ఉండండి. ఈ కొంతమంది యూత్ పాస్టర్స్ అందరూ అణిగి ఉండటం నేర్చుకోరు, ఇంకో సేవకుడి దగ్గర నేర్చుకోరు, మోకాళ్ళ మీద పడి దేవుని దగ్గర నేర్చుకోరు. అంతలోకే ఏదో పరలోకపు శక్తి మా దగ్గరే ఉందన్నట్టుగా ఎగిరిగిరి పడిపోతున్నారు, కింద అవమానాల పాలైపోతున్నారు. యేసుక్రీస్తే 30 సంవత్సరాల వరకు బయటికి రాలేదు. ఎందుకో మనకు మాదిరిగా ఉన్నాడు. నేను 18 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, కానీ 30వ సంవత్సరం వచ్చే వరకు జైపాలంటే ఎవరికీ తెలియదు. నేను వెళ్ళిన సందుల్లో, గొంతుల్లో, గుడిసెల్లో, చిన్న చిన్న మూల కొండ జాతుల్లో చేసిన పరిచర్య వాళ్ళకు మాత్రం తప్ప బయట ప్రపంచానికి ఎవరికి నేను తెలియదు, ఎవరికి తెలియదు. ఇంచుమించు నాకు 55 ఇయర్స్, 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను వెళ్ళిన ప్రాంతాలకు తప్ప మరెవరికీ తెలియదు. కారణం, ఇలాంటి టీవీ పరిచర్య అప్పుడు లేదు. అందుకు నేను దేవుడిని స్తుతిస్తున్నా. నా యవన కాలంలో టీవీ పరిచయం అంటే నేను ఏమైపోదును, ఎగిరిగిరి పడి. ఈ రోజున చాలా మందికి మాకు కూడా టీవీ ప్రోగ్రాం కావాలంటారు. అంతే, 12 సంవత్సరాలు ప్రార్థన చేశాక టీవీ ప్రోగ్రాం ఇచ్చాడండి దేవుడు మాకు. 92వ సంవత్సరంలో కల్వరీ దర్శనం అనే పాట రికార్డ్ చేశాం. 2013వ సంవత్సరంలో మొట్టమొదటి టీవీ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఏం తెలియదప్పుడు టీవీ ప్రోగ్రాంలు వస్తాయని, కానీ దేవుడిచ్చిన పాయింట్ పెట్టి టీవీ ద్వారా వాక్యం అందించాలంటే అప్పుడు ఇచ్చాడు. ఒక్క ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఇప్పుడు అనేక భాషల్లో అనేక ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతవరకు ప్రేమను, విశ్వాసమును, సమాధానమును నేర్చుకో. నీ శరీరాన్ని నలగొట్టుకోవటం నేర్చుకో. నీ ఆశలు సిలువేయటం నేర్చుకో. దేవుని చిత్తాన్ని ఎరుగు. ఏమంటే ఒక మిలిటరీలో ఉండాలంటే వాడికి ట్రైనింగ్ ఉంది. ఒక డాక్టర్ అవ్వాలంటే వాడు ఇన్ని సంవత్సరాలు చదవాలి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు కాలేజీకి వెళ్ళాలి. ఒక పాస్టర్ అవ్వాలంటే చదవక్కర్లేదా? బైబిల్ అపాయింట్మెంట్ అక్కర్లేదా? సర్టిఫికేట్ అక్కర్లేదా? దేవుని యొక్క అభిషేకం అక్కర్లేదా? నీకు నీవే సెల్ఫ్ అపాయింటెంటా? ఏంటండి ఈ రోజున బైబిల్లో చూస్తే యోహాను సువార్తలో బాప్తీసం ఇచ్చే యోహాను గురించి రాయబడి ఉంది. బాప్తీసం ఇచ్చే యోహాను ఒక బలమైన సేవకుడండి. 6 నెలలే సేవ చేశాడు ఆయన. మనకులాగా 60 ఏళ్ళు చేయలే, నాకులాగా. ఏంటండి 6 నెలలే సేవ చేశాడు. నిక్కచ్చైన సేవ. మాట మార్చను నేను, కాంప్రమైజ్ అవ్వను నేను. పోతే పోయింది, నా తలకాయ ఎగరగొట్టుకో కావాలంటే, కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానని రాజులను హెచ్చరించాడు. 6 నెలలే సేవ చేశాడు. శిరశ్ఛేదన చేయబడి చనిపోయాడు. కానీ ప్రభు చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే మించినోడు లేడు అని. 1వ అధ్యాయం యోహాను సువార్త. అకౌంటింగ్ కి బోస్ దబే హుए దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి పంపారంట? దేవుడు పంపిన మనుష్యుడు. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. పంపబడిన వాడు అంటే, అపోస్తలుడు అంటే పంపబడిన వాడు.
ప్రత్యేకపరచబడిన వారు. దేవుడు పంపితే వెళ్ళాడు, దేవుడు పంపిన వ్యక్తి కాబట్టి దేవుని కార్యాన్ని బలంగా చేశారు. ఇవాళ దేవుడు పంపక్కర్ లేకుండా ఎవరు మటుకు వాళ్ళే సెల్ఫ్ అపాయింటెడ్, ఎవరు మటుకు వాళ్ళే నేను సేవ చేస్తానని అందరూ ఈ రోజున ఎవరిష్టం వాళ్ళ సారంగా వాళ్ళు పరిచర్య చేస్తామంటున్నారు. తలా తోక లేకుండా చివరికి దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నారు. యవ్వనస్తులు జాగ్రత్త, యవ్వనుడా జాగ్రత్త. యవ్వన కాలమున కాడి మోయట నరుడికి మేలు. యవ్వన కాలంలోనే ఎగిరిగిరి పడదామనొద్దు. యవ్వన కాలంలో కాడిపోయి యవ్వనస్తులు బూడిదలో మూతి పెట్టుకోవాలని ఇంకో చోట బూడిదలో మూతి పెట్టుకొని ఉన్నాను అనుకోండి, నేనే మీరు ఎవరన్నా నన్ను తింటారనుకోండి అన్నాను అనుకో, బూడిదంతా లోపలికి వెళ్ళిపోద్ది. అవును కదా, అంటే బూడిదలో మూతి పెట్టుకోవడం కిక్కరు పెట్టకూడదు అనమాట. నువ్వు తిట్టు కొట్టు పొగుడు ఏ స్పందన రాకూడదు, అలా ఉండాలన్నమాట. యవ్వనస్తులు అది నేర్చుకోగలపా మనం. బుద్ధి లేదురా, అవునన్నా. సిగ్గు లేదురా, అవునన్నా అనగలరా? ఉన్నమాట అంటే పడతాను కానీ లేని మాట అంటే ఎందుకు పడతాను అన్న. ఉన్నమాట అంటే నువ్వు పడతామేంటి, అది సహజం. ఉన్నమాట అంటే తప్పకుండా పడాలి. తప్పిదమైకై దెబ్బలు తిన్నాడలా ఏం ప్రయోజనం? మేలు చేసి మేలు చేసి దెబ్బలు తింటే దేవునికి హితమవుతుంది. వ్యభిచారం చేయలేదు యోసేపు పోతిఫర్ భార్యను పాడు చేయలేదు. పోతిఫర్ భార్యే యోసేపును వెంటాడింది. ప్రూవ్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ పనికి మాలినోడా, నిన్ను నమ్మి నా ఇంట్లో పెట్టుకుంటే నాకే ద్రోహం చేస్తావురా, నా భార్యతో అలా ప్రవర్తిస్తావురా, చెరసాల్లో పెట్టు అంటుంటే యోసేపు ఏమన్నా సెల్ఫ్ జస్టిఫై చేసుకున్నాడా? ఏం మాట్లాడలా. ఎందుకు నేను మాట్లాడితే ఏమో తెలుసా, వాళ్ళ కుటుంబం విడిపోద్ది. ఆ భార్య చంపేస్తాడు అతను కావాలంటే. ఏమండి, పోన్లే నేను నిందపడ్డా వాళ్ళు బాగుంటే చాలు. అది యేసయ్య స్వభావం.